నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం ఎర్రగొండపాలెం నియోజక స్థాయిలో భూపాడు గ్రామంలో వనం మన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఎల్ఈఓ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఏపీఓ గారు, ఎంఈఓ, మన తెలుగుదేశం పార్టీ నాయకులు వల్రాజు గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఈ గ్రామ పెద్ద నాసరెడ్డి గారు, అదేవిధంగా చలమయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జనసేన మల్లికార్జున గారు, మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు బోటిరెడ్డి గారు, కొండల గారు, కోటేశ్వరరావు గారు, ఇంకా ముఖ్య సర్పంచులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రభుత్వ అధికారులు, మరి ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల మన ప్రిన్సిపల్ గారికి, వారి యొక్క బృందానికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఈరోజు మనం అందరం కూడా మొక్కలు పెంచి పర్యావరణ కాపాడి మన బిడ్డల యొక్క భావితరాల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలనేది దీని ప్రధాన ఉద్దేశం. ఇందాక మల్లికార్జున చెప్పినట్టు గాలి ఉచితంగా జరుగుతూ ఉందని అన్నాడు. కొనుక్కుండే రోజులు వస్తాయో రావని వచ్చాయి. ఆల్రెడీ ఢిల్లీలో మనం ఏదైతే హాయిగా ఒక అరగంట పెట్టిన టీ కాఫీ తాగొద్దాం పండి అని ఏదైతే మరి టీ కొట్లకు మనం వెళ్తున్నామో, ఢిల్లీలో ఈరోజు ప్రయాణ గాలి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి సెంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఒక 2-3 గంటలు డబ్బులు ఇచ్చి ఆ సెంటర్స్లో గాలి పీల్చుకొని బయటకు వస్తూ ఉన్నారు. ఇది ఢిల్లీలో జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాతావరణంలో అసమతుల్యం ఏర్పడుతుంది. కాలుష్యం వల్ల ఈరోజు సరైనటువంటి గాలి, ఆక్సిజన్ మనకు అందటం లేదు. దీనిని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చెట్లు నాటాలి. చెట్లు ఎందుకు నాటాలనేది చాలామంది తెలియదు. ఎందుకు చెట్ల వల్ల ఏం మనకు ఉపయోగం, చెట్లు పెరిగితే ఏం ఉపయోగం అంటే, చెట్లు నాటి అవి పెరిగినందువల్ల చెట్టు ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు. మీరు చూడండి, హాస్పిటల్లో మనం జాయిన్ అయినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు పెడతారు. అది ప్రత్యామ్నాయం మనిషికి. అంటే గాలి, అతను పీల్చే గాలి సరిపోకపోవటం వల్ల కృత్రిమంగా ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి మనకు ఆక్సిజన్ అందిస్తారు. ఈ చెట్టు ద్వారా ఈరోజు మనకు ఆక్సిజన్ వస్తుంటుంది. చెట్టు పెరిగి పెద్దదైన తర్వాత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని దాన్ని స్వీకరించి ఆక్సిజన్ మనకు రిలీజ్ చేయటం వల్ల ఈరోజు మనం చక్కగా గాలి పీలుస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వాతావరణంలో అసమతుల్యం ఏర్పడటం వల్ల ప్రధానంగా కాలుష్యం. ఇక్కడ ప్రతి ఒక్కటి చూడండి, మీరు మనం చిన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవాలకు వెళ్ళేటప్పుడు ఈ టైంలో మనం బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా షట్టర్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఆగస్టు లాస్ట్లో, ఆగస్టు 15కే చిన్న చిన్న చినుకులు పడతా ఉంటే చలిగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మేము ఇక్కడ కారు ఎక్కిన వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది, ఏసీ లాంచ్ చేసి పెట్టండి అంటే. ఒక ఉమ్మడం, సరైనటువంటి కాలానుగుణంగా ఉండేటటువంటి మార్పులు ఇవన్నీ కూడా అది కాలుష్యం వల్ల ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్, ఒక థాట్స్, ఆలోచనలు మనకు వచ్చినందువలన ఈరోజు ఇది జరుగుతూ ఉంది. ఈరోజు ప్లాస్టిక్ వినియోగం వల్ల ఈరోజు పూర్తిగా వాతావరణం కాలుష్యం అయిపోతూ ఉంది. విపరీతంగా మరి కాలుష్యం, మనం ఈరోజు ఎంతో నీటి వాడకం కూడా ఎక్కువైపోయింది. ఈరోజు మనందరం కూడా మన నియోజకవర్గంలో తాగేదానికి నీళ్ళు లేవు. చెట్టు నాటమంటే ఒక నాటు.
ఊరికి ట్యాంకర్లు కావాలని వస్తారు, మాకు ట్యాంకర్లు 4 కావాలి 10 కావాలని. నేను ఈరోజు మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనిషి యొక్క జీవన ప్రమాణాలు మార్చాలని అన్ని రంగాల్లో ఆలోచిస్తూ ఉంటారు. ఒక అభివృద్ధే కాదు, గ్రామాల అభివృద్ధే కాదు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాదు, మనిషి బ్రతకాలంటే ఏం చేయాలి, మనం కనీస అవసరాలు ఏం కావాలని చెప్పేసి ప్రతిదీ కూడా ఆలోచన చేస్తుంది. దానిలో భాగం ఈరోజు వనం మనం కార్యక్రమం. ఈరోజు వర్షాలు పడతా ఉన్నాయి, దేవుడి దయ వల్ల డ్యామ్స్ మొత్తం కూడా నీటితోటి నిండుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ టైంలో ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా మనిషికి ఇంటికి ఒక చెట్టు, ఒక మొక్క నాటితే అది పెరిగి పెద్దదైన తర్వాత అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. దాని ద్వారా ఓజోన్ సార్ ఎన్నో గారు చెప్పినట్టు ఈరోజు ఓజోన్ పొర పలసపడతా ఉంది. ఓజోన్ పొర పలసపడటం వల్ల ఏమవుతుందంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద భూమి మీద పడతా ఉంది, వేడి ఎక్కువైపోతా ఉంది. అందుకని మీరు చూశారు ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా ఈరోజు 50 degrees టచ్ అయింది, మొన్న 50 degrees. ఇంకా 5-6 degrees పోతే అంతా కాలిపోతుంది. దానిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రమాదాన్ని ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు గమనించాలి, గుర్తించాలి. వీటిని మన స్థాయిలో మన చేతనంత వరకు ప్రతి ఒక్కరం కూడా ఒక మొక్క నాటితే దానివల్ల మనకు మన బిడ్డల భవిష్యత్తుకి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి దానిలో ఖచ్చితంగా మరి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు మనం ఈ యొక్క వనం మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు మీ అందరికీ కూడా అందించబడతాయి. ఖచ్చితంగా నరేగా ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఎవరైతే చెట్లు నాటుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క మరి స్కీమ్ ద్వారా మీ అందరూ కూడా చెట్లు కూడా సప్లై చేస్తారు, ఆ పనులు కూడా కల్పిస్తారు. మన పొలాల గట్ల మీద కానీ ఇక మన ఇళ్ళ దగ్గర కానీ ప్రతిదీ ఏదైనా ఎన్ఆర్ఎస్లో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా టైప్ అయి ఉంటాయి. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో మరి ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్క నాటండి. మన భూమిలో ఉంటే భూమిలో గట్ల మీద కూడా మొక్కలు నాటుకోవచ్చు. అదే చెప్తుంది, కాలువ గట్ల మీద మన యొక్క భూమిలో మరి గట్ల మీద కూడా మనం నాటుకునే కార్యక్రమం మరి ఎన్ఆర్జీఎస్లో ఉంది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని మనం పర్యావరణాన్ని కాపాడి మన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమం మరి ఈ పాఠశాలలో మేడం గారికి బాధ్యత పెరిగింది. ఇక్కడ మొక్కలన్నీ నాటడం ప్రధానం కాదు, వాటిని మనం బ్రతికించుకోవటం చాలా ముఖ్యం. దీనికి ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ గారు కూడా ప్రత్యేకంగా మీరందరూ కూడా దృష్టి పెట్టి వాటిని బ్రతికించే దాంట్లో మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా అవసరాలు ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి. మీ అవసరాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని మరి పరిష్కరించే దిశగా నేను ఆలోచిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మరి మా కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెప్పి సెలవు తీసుకుంటాను.